వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం. ఏపీలో ఆసక్తిగా మారిన రెడ్ బుక్ హోర్డింగ్లు. పిఠాపురం ఎమ్మెల్యే ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ కు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ క్లబ్ వద్ద ప్రమాదం. తాడిపత్రి రూరల్ పరిధిలో అర్ధరాత్రి దొంగల హల్చల్. వార్తలు రాస్తే రిపోర్టర్లపైన దాడులు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఉదయం 9 గంటలకు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి కొండ సురేఖ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. కింద కూర్చో. భద్రకాళి మాతా కీ భద్రకాళి మాతా కీ అడుగు మంది అడుగు ప్లాస్టిక్ కవర్ తీసి ప్లాస్టిక్ చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని వేంబనపల్లి గ్రామంలో భారీ కొండ చిల్వ ఇంట్లోకి చొరబడింది. పరిసరాల్లోకి 3 కోళ్లు మింగి ఇంట్లో వెళ్ళింది. అది గమనించిన స్థానికులు కొండ చిల్వను పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఎప్పుడు పాము పోయిందని கை அந்த வாத்தியார் பிடிக்கிறாரு பாரு கிளீனா அந்த மாமா அவத்தர் நீ போடால பாம்படி லைட்
వీడియో ఎడతా ఎప్పుడు దాని పామున్న పోయిందని ఏ కయ్యి வாத்தியார் பிடிக்கிறாரு பாரு கிளீனா அந்த மாமா పాంబడి వీడియో ఎడతా కరీంనగర్కు విచ్చేస్తున్న మునావర్ జామా లక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ముస్తక్ అహ్మద్ ఆధ్వర్యంలో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో మోటివేషనల్ స్పీకర్ మున్వర్ జామా జూన్ 8వ తారీఖు 2024 శనివారం రోజున కరీంనగర్కు వస్తున్నారు. ఈ సందర్భంగా లక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ మహ్మద్ ముస్తక్ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు అత్యధిక సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. మునావర్ జామా విద్యార్థులకు మంచి ఉపదేశాలను అందజేయనున్నారు. పిల్లల భవిష్యత్తును మార్గదర్శకాన్ని వారు ఎలా సమాజంలో ఎదగాలి, సరైన భవిష్యత్తుకు మార్గదర్శకాల్ని సూచించాలని చేయనున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని కులాల మతాల వారు ఆహ్వానితులు. దాదాపు 15,000 నుండి 20,000 వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటానని కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, గోదావరిఖని, మంచిర్యాల మరియు సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, నిజామాబాద్ చుట్టుపక్కల గ్రామాల నుండి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వాళ్ళు పిలుపునిచ్చారు. जिसमें ब्लॉक ए, सी, ई जेंट्स का रहेगा, बी, डी एंड एफ लेडीज़ का रहेगा. लेडीज़ के लिए भी सेपरेट अरेंजमेंट्स हैं. और जिसको पासेस आए हैं अल्हम्दुलिल्लाह आप लोग सब पास लेके आ सकते हैं. जिसको पास नहीं भी आए हैं वो भी डायरेक्ट एंट्री ले सकते हैं. इसके अलावा एम्बुलेंस सर्विसेज, इमरजेंसी सर्विसेज के लिए लाइफलाइन हॉस्पिटल से एक एम्बुलेंस, डॉक्टर और नर्स का भी इंतज़ाम कर दिया गया है. वाटर पॉइंट्स ऑलमोस्ट 6 to 8 वाटर पॉइंट्स भी दे दिए गए हैं. इसके अलावा 200 वॉलंटियर्स जानिब से दूसरे स्कूल्स जो प्राइवेट स्कूल्स हैं, मुस्लिम माइनॉरिटी स्कूल्स का भी बहुत सपोर्ट रहा है. और तेलंगाना गवर्नमेंट एम्प्लॉयज़ एसोसिएशन का भी बहुत सपोर्ट रहा है. अज़मा AS अकेडमी, ऐसे बहुत सारे 25 to 30 तंजीमें इसके पीछे भी काम कर रही है, जिसका मकसद ये है कि ये प्रोग्राम को सक्सेस किया जाए और अपने तलबात बच्चे जितने भी हैं, स्कूल्स, कॉलेजेस, डिग्री कॉलेजेस के जितने भी बच्चे हैं, इन सबको मोटिवेट किया जाए ताकि नया एकेडमिक ईयर स्टार्ट हो रहा है और इनके करियर में आगे चल के ग्रोथ हो, लोग सेटल हो. इसके तहत ये प्रोग्राम किया जा रहा है. आप सबसे मेरी अदबन गुजारिश है कि आप सब बड़े तादाद में ये प्रोग्राम को आए और सक्सेस करें. 8 जून 2024 अम्बेडकर स्टेडियम 6 बजे से लेकर 9 बजे तक तशरीफ लाइए. और ये फ्री एंट्री है, इसका कोई कॉस्ट नहीं है. पासेस अगर से आप तक पहुँचे हैं तो ठीक है, पासेस नहीं भी पहुँचे तो आप डायरेक्ट ये प्रोग्राम को आ सकते हैं. जज़ाकल्लाहु खैर. मेरा नाम डॉक्टर मुश्ताक अली ख़ान है. मैं चेयरमैन लक्ष्य इंटरनेशनल स्कूल. आप सबको तहे दिल से शुक्रिया अदा करता हूँ कि आप सब ने आज यहाँ पर गैदर हुआ. इसका मकसद ये है कि मुनव्वर जमा साहब 8 जून 2024 अम्बेडकर स्टेडियम आ रहे हैं. 6 बजे से प्रोग्राम स्टार्ट होगा और इंशाल्लाह. మహిళ కూలీని వరించిన వజ్రం. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో మహిళ కూలికి దొరికిన వజ్రం. 2 లక్షల రూపాయల నగదు, తులం బంగారం ఇచ్చి కొనుగోలు చేసిన పెరవలికి చెందిన వజ్రాల వ్యాపారి.
పిలుచుకొని రాపా వస్తానులే పిలుచుకొని రాపా వస్తానులే. ఢిల్లీ బయలుదేరిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కన్వాయ్ వెళ్తున్న క్రమంలో సాధారణ ప్రజల వాహనాలను నిలిపివేసిన పోలీసులు. కరకట్ట కాన్వాయ్ వెళ్తున్న ప్రాంతంలో ట్రాఫిక్ ఆపొద్దని భద్రతా సిబ్బందికి సూచించిన చంద్రబాబు వీఐపీ సెక్యూరిటీ పేరుతో కన్వాయ్ వెళ్లే దారిలో గంటల తరబడి వాహనాలు నిలిపివేసే విధానాలకు స్వస్తి పలకాలన్న చంద్రబాబు తక్షణమే సంబంధిత అధికారులకు ఈ మేరకు సమాచారం ఇవ్వాలని తన సిఎస్ఓను ఆదేశించిన చంద్రబాబు నాయుడు భద్రతా చర్యలు పాటిస్తూనే సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా తన రాకపోకలు ఉండేలా చూసుకోవాలని స్పష్టమైన ఆదేశాలను ఇచ్చిన చంద్రబాబు నాయుడు బారికేడ్లు, పరదాలు, రోడ్లు మూసివేత, షాపుల బంద్ వంటి పోకడాలకు ఇక స్వస్తి చెప్పాలన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు నాయుడు Special flight and will be landing at around 10 p.m. to the national capital, where he will be directly heading to Mr. Jaidev Galla's residence. And now he will be staying overnight over there, and tomorrow morning top leaders from the UK. And yes, of course, as we were speaking about the negotiations being done, President Masal as far as this power is concerned, 16 రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో జీవన ప్రమాణాలు పెంచడానికి వైఎస్ జగన్ చేసిన విశేష కృషి ఖచ్చితంగా ప్రజల మనసులో నిలిచిపోతుందన్న నాయకులు. వ్యవసాయం, విద్య, వైద్యం తదితర రంగాల్లో తీసుకొచ్చిన గణనీయమైన మార్పులు ప్రజల జీవితాలను మార్చే దిశగా గొప్ప అడుగులుగా నిలిచిపోతాయన్న నేతలు. ఈవీఎం మేనేజ్మెంట్ అనుమానాలు, ఈసీ కొంతమంది పోలీసుల అధికారుల కుట్రల నేపథ్యంలో కూడా సీట్లు గణనీయంగా తగ్గిపోయినా కూడా 40% ఓటింగ్ రావడం వెనుక 5 ఏళ్ల పాటు జగన్ చేసిన కార్యక్రమాలే నిదర్శనమని పేర్కొన్న నేతలు. గడిచిన 5 ఏళ్లలో అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజల కళ్ళ ముందే ఉందని ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తామన్న నేతలు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న పలువురు ఎంపీలు ఉండవల్లిలో జరిగిన పార్లమెంటు పార్టీ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఇతర ఎంపీలు జూమ్ కాల్ ద్వారా టీడీపీలో పాల్గొన్నారు. ఎంపీలు అందరికీ చంద్రబాబు నాయుడు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. రేపటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి కూటమిలో భాగమైన టీడీపీ ఎంపీలు అంతా హాజరవ్వనున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న ఎంపీలు నేటి రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు. గత 2 సంవత్సరాల క్రితం అదోని పట్టణంలో ఎంఎం కాలనీ ప్రాంతంలో పాత గ్రంథాలయం మూసివేయడంతో ఆ గ్రంథాలయంలో ఆ ప్రాంతంలో నివాసంలో ఉంటున్న కృష్ణ అనేవారు గొర్రెలు, మేకలు ఉంచారని మరియు
కాలనీ ప్రజలు వాసులు తెలిపిన సమాచారం మేరకు పాతబడిన గ్రంథాలయాన్ని మరమ్మతులు చేపిస్తే ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని చెప్పడంతో ప్రతినిత్యం మండల రిపోర్టర్ వార్త రాయడం జరిగింది. అందుకు స్పందించిన మున్సిపల్ కమిషనర్ పాత గ్రంథాలయంలో ఉంటున్న గొర్రెలు మేకలు బయటకు పంపి గ్రంథాలయానికి తాళం వేసుకోవడం జరిగింది. మద్యం సేవించి వచ్చి కృష్ణతో పాటు మరో ఇద్దరు నా దగ్గరకు వచ్చి దుర్భాషలాడుతూ మేము గొర్రెలు మేకలు ఉంచుకుంటున్న గ్రంథాలయాన్ని నీవి పేపర్లో రాసి ఖాళీ చేపిస్తావా అంటూ నాపై దాడి జరిగిందని జాప్ నాయకులకు తెలపడంతో వారు స్పందించి వెంటనే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, ఇకపై ఇటువంటి చర్యలు ఎవరైనా పాల్పడినా వారిని చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మొదటి జర్నలిస్ట్ దాడిగా దీన్ని పరిగణించవచ్చు. నిన్న అర్ధరాత్రి సమయంలో కొందరు విలేకరు ప్రకాష్ మీద దాడి చేశారు. ఆయన గత 2 సంవత్సరాల కిందట ఒక అన్యాయాన్ని ప్రశ్నించి లైబ్రరీలో దున్నపోతులు పశువులు పెంచుతున్నారని చెప్పేసి దాని మీద ఒక వార్త రాయడం జరిగింది. దానికి స్పందించిన అప్పటికి మున్సిపల్ కమిషనర్ గారు దాన్ని క్లీన్ చేసి ఎవరికి అందుబాటులో లేకుండా లాక్ చేసుకుని ఆయన పెట్టుకున్నాడు. ఆ విషయంలో ఇప్పుడు ఎవరు ఏం చేస్తారు మిమ్మల్ని అంటే రోడ్డుపైన ఈడ్చి తన్నిన సంఘటన ఆదోన్లో జరిగింది. ఇలాంటి సంఘటనలు ఆదోన్లో ఎవరు చేసినా ఆదోన్ని ఊరు నుంచి వెలివేస్తా, ఆదోని నుంచి ఊరు దాటిస్తా అని చెప్పిన గౌరవనీయులైన ప్రస్తుత ఆదోని ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు కూడా ఈ విషయాన్ని పునరాలోచించాలి. ఆయనకు విన్నపం చేస్తున్నాం. అలాగే ఎప్పుడు విలేకరులకు పెద్దపీట వేసే స్థానిక పెద్దయిన మీనాక్షి నాయుడు గారు కూడా ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయరు. ఆయనకు కూడా ఒకసారి విన్నవించుకుంటున్నాము. ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు కూడా కంప్లైంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కేసు కట్టి ముందుకు వెళ్తామని చెప్పారు. ఇలాంటివి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఏం జరిగినా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున ముందుంటామని, జాబ్ తరపున ముందుంటామని జిల్లా కార్యదర్శిగా తెలియజేస్తున్నాను. నా పేరు సునీల్ కుమార్. దాడులు ఎవరైతే అప్పుడు నష్టపోయారో, వార్త వల్ల ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళు చేశారు. వాళ్ళ పేరు వచ్చేసి శ్రీకాంత్, కృష్ణ, ఇద్దరు అర్ధరాత్రి దాడి చేశారు. వారు స్థానికంగా లైబ్రరీ దగ్గర ఎక్కడైతే వార్త రాశారో మేమకల్ లైబ్రరీ దగ్గర ఉంటారని చెప్పారు మన ప్రకాష్ గారు. స్థానిక ఆయన సమాచారం మేరకు సిఐలో కేసు పుటప్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి పంపిస్తామని చెప్పారు. సునీల్ కుమార్, కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీ, జాబ్. రాత్రి 11 గంటల సమయంలో ఆదోని మండల పరిధిలో ఉన్నటువంటి అలసంది గుత్తి గ్రామంలో ఘర్షణ చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారని తెలియడంతో వార్తా సేకరణ కోసం వెళ్ళాను. తిరిగి వస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో తిరిగి వస్తుండగా బండిలో పెట్రోల్ అయిపోతే మంగళాంజనేయ స్వామి గుడి ఎదురుకున్న హెచ్పి పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేసుకుంటుంటే అక్కడకు కాలనీకి చెందినటువంటి కృష్ణ, సన్ ఆఫ్ కుమార్, శ్రీకాంత్ అలియాస్ బాజీ, తండ్రి పేరు వెంకటేశ్వర్లు తప్పు తాగి నా దగ్గరకు వచ్చి నానా బూతులు తిడుతూ మేము ఆక్రమించుకున్న గ్రంథాలయాన్ని మాకు నువ్వు వార్త రాసి రాకుండా చేసినావు, గత 2.5 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాము, బాగు దొరికినావని చెప్పి నాపై దాడి చేయడమే కాకుండా రాళ్ళు తీసుకొని నాపైన హత్యాయత్నం పాల్గొని కృషి చేశారు. నేను తప్పించుకొని పారిపోయి నాకు తగిలిన గాయాల వల్ల ఇబ్బంది పడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి పోయి చికిత్స చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ గారికి రాత్రి ఫోన్ చేస్తే ఉదయం అందరూ జాబ్ సభ్యులు జిల్లా కార్యదర్శి వచ్చి 2000 సిఐ గోపి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నాకు వారి నుంచి ప్రాణ రక్షణ కల్పించాలని చట్టానికి విన్నవించుకోవడం జరిగింది. ఏదైనా జరిగినా కూడా వాళ్ళు తప్ప నాకు ఎవరు శత్రులు లేరు. నేను కూడా 10 మందికి ఉపయోగపడే వార్త రాశాను తప్ప వాళ్ళ సొంతం కోసం చేయలేదు. గ్రంథాలయం అనేది 10 మందికి ఉపయోగపడుతుంది. అది పాడుపడింది కాబట్టి మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేసి పుస్తకాలు అందుబాటులో ఉంటే ఆ ప్రాంత పిల్లలు చదువుకొని అభివృద్ధి వస్తారని చెప్పి అక్కడ ప్రాంత ప్రజలు చెప్పడం వల్ల నేను వార్త రాశాను. ఈ వార్త రాసి కూడా 2.5 సంవత్సరాలు కావస్తుంది. అప్పటి నుంచి ఊకుండి నిన్న మాత్రం రాత్రి తప్పు తాకి అకారణంగా నాపై బండబూతులు తిడుతూ దాడి చేస్తూ హత్యాయత్నానికి పాల్గొన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించి నాకు సంఘీభావం తెలపాలని చెప్పి అందరికి కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ప్రకాష్, ప్రతినిత్యం విలేకరి, జాబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జిల్లా కార్యవర్గ సభ్యులు. పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మానాయుడు
కళ్యాణ మండపం పైన దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్టు పల్నాడు జిల్లా ఎస్పీ మల్లిక కార్గ్ అన్నారు. బుధవారం ఎస్సీ వినుకొండ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కౌంటింగ్ అనంతరం జిల్లాలో చెప్పుకోదగ్గ గొడవలు జరగలేదని అన్నారు. ఘర్షణలు అయితే 144 సెక్షన్ పొడిగించు చేయడం జరుగుతుందని తెలిపారు. దానిలో దాని మీద కూడా కేసు కట్టడం జరిగింది అండ్ ఒక పర్సన్ ఐడెంటిఫై చేశారు. 1 పర్సన్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్. అతనికి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతను పారిపోతున్నాడు. మనకి తెలిసి అతను ఇక్కడ ఉన్నాడు. ఒక టీం మనకు పంపడం జరిగింది. ఈ విల్ బి అరెస్టెడ్. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే పోలీస్కి ఖచ్చితంగా తెలుస్తుంది ఏం జరుగుతుంది. సో ఇట్లాంటి ఇది మంచిది కాదు. మన డిస్ట్రిక్ట్ కోసం ఇట్లాంటి బిహేవియర్ మంచిది కాదు. ఆల్రెడీ నేను దీని ముందు కూడా చెప్పాను. మన డిస్ట్రిక్ట్కి ఎలక్షన్ అప్పుడు ఇంకా గొడవ జరిగింది. దానివల్ల చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే మన డిస్ట్రిక్ట్కి ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు ఎనీ మేజర్ ఇష్యూ రాలేదు కాబట్టి మన పేరు మంచిది అవుతుంది. మన మంచి పేరు ఒక వస్తుంది మనకి. నిన్న ఇంత స్మూత్గా కౌంటింగ్, ఏమీ ఆర్గ్యుమెంట్ ఏమీ లేకుండా ఇంత పీస్ఫుల్గా ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగింది. మనకి అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది దానికోసం. బట్ లా అండ్ ఆర్డర్ ఎక్కడైనా ఫెయిల్ అయితే ఖచ్చితంగా మన పేరు ఖరాబ్ అవుతుంది. సో లెట్ అస్ నాట్ అలౌ దట్. మనం పల్నాడు పేరు చాలా మంచి పేరు చేయాలి, ఫేమస్ చేయాలి గుడ్ థింగ్స్ కోసం. ఇప్పుడు మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాము. బట్ ఇట్లాంటి చిన్న ఇన్సిడెంట్స్ వల్ల కూడా మన పేరు ఖరాబ్ అవ్వచ్చు. సో లెట్ అస్ నాట్ గెట్ ఇన్ టు దట్. అది నా రిక్వెస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ వెరీ వెరీ యాక్టివ్. పోలీస్ చాలా యాక్టివ్ ఉంది. పోలీస్ ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఉంది. ఎవరైనా దీనికి డిస్టర్బ్ చేస్తే ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ మీద ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం జరుగుతుంది. ఇట్ డజంట్ మ్యాటర్ హూ ద పర్సన్ ఇస్, డజంట్ మ్యాటర్ విచ్ పార్టీ. ఏపీలో రెడ్ బుక్ హోర్డింగ్లు ఆసక్తిగా మారుతున్నాయి. రెడ్ బుక్కు సిద్ధమంటూ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. చంద్రబాబు, పవన్, లోకేష్ ఫోటోలతో హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో ఫ్లెక్సీలు వెలిచాయి. ఈ రెడ్ బుక్ అంశాలపై ప్రజలు సర్వత్రా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. లోకేష్ ప్రజలకు ఇచ్చిన హామీలలో రెడ్ బుక్ కూడా ఒకటి కావడం ఉత్కంఠ నెలకొంది. భారత మూలాలున్న అమెరికన్ ఆస్ట్రోనట్ సునీత 5వసారి అంతరిక్షంలోకి చేరుకున్నారు. బుధవారం ఉదయం 10:52 ఫ్లోరిడాలోని కేప్ కెనరావెల్లో స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి నాసా ప్రయోగించిన అట్లాస్ వి రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. నటి బీజేపీ నేత కంగనా రనౌత్ను గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంతబగొట్టిన సంఘటన కలకలం సృష్టించింది. అయితే ఇలా కొట్టడానికి గల కారణాన్ని కుల్విందర్ కౌర్ చెబుతున్న ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. రైతులకు 100 రూపాయల కోసం నిరసన చేస్తున్నారని కంగనా అన్నారు. ఆమె ఇలా వెళ్తుందా, ఆమె నిరసనకారులు తన తల్లి కూడా ఉన్నారు అని తెలిపారు. కాగా కౌర్ను సస్పెండ్ చేసిన సిఐఎస్ఎఫ్ చండీగఢ్లోని స్థానిక పిఎస్లో ఆమెపై ఫిర్యాదు చేసింది. నాంపల్లి పటేల్ నగర్లో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫర్నిచర్ కార్ఖానాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో జనం భయాందోళనకు గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. పక్కనే ఉన్న ఇండ్లకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సిగ్నల్ పడ్డప్పుడు ఆగే ఓపిక కూడా కొందరు వాహనదారులకు లేకుండా పోతుండడం బాధాకరం. తొందరగా వెళ్ళానే ఆతృతమే ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు కారణం. ఒక నిమిషం ఆగితే కొంపలేం మునిగిపోవు, ప్రపంచమే ఆగిపోదు, గుర్తుపెట్టుకోండి. ఇలా సిగ్నల్ బ్రేక్ చేయడం ప్రమాదకరం. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకు రహదారులపై విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ఇలా నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసి రోడ్డు ప్రమాదాల కారణమే బాధిత కుటుంబాలకు తీరని శోకాల్ని మిగిల్చకండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ క్లబ్ వద్ద జరిగిన ప్రమాదం ఇది. తాడిపత్రి రూరల్ పరిధిలో అర్ధరాత్రి దొంగల హల్చల్. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పరిధిలోని మైలాండ్ బ్యాంక్ కాలనీలో దొంగలు పడ్డారు. ఇంటిలో ఎవరు లేని పసిగట్టిన దొంగలు మొదట ఇంటికి ఉన్న ఇనుప వాకిల్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు. శబ్దాలను గమనించిన స్థానికుడు ఎవరెక్కడ అంటూ అరవడంతో స్థానికుడు ఇంటిపై రాళ్లదాడి పాల్పడ్డారు. ఇందులో ఇంటి అద్దాలు పగిలినట్టు తెలిసింది. అనంతరం పరారైన దొంగలు. ఎటువంటి ఆర్థిక నష్టం జరగలేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.